341 ఆర్టికల్ అది ఇప్పుడు ఎక్కువ మాల కమ్యూనిటీ నుంచి అదే చెప్తుండ్రు. 341 ఆర్టికల్ని వైలేషన్ చేసిందా జడ్జిమెంట్ అంట. ఏముంది అందులో? ఇప్పుడు 341లో ఏంటంటే క్లాస్ 1 క్లాస్ 2 ప్రకారంగా ఏంటి అంటే రాష్ట్రపతి అనుమతి లేకుండా ఎస్సీ జాబితా ఏదైతే ఉన్నదో ఒక కులాన్ని తీసివేయొద్దు, ఒక కులాన్ని యాడ్ చేయొద్దు అనమాట. ఎస్సీ జాబితాలో ఉండేటువంటి కులము ఏదైనా ఒక కులాన్ని తీసివేయొద్దు, ఇంకో కులాన్ని చేర్చొద్దు. రాష్ట్రపతి రాష్ట్రపతి అనుమతి లేకుండా అయితే ఈ ఎస్సీలో ఉండేటువంటి ఏదైతే కులాలు ఉన్నాయో వీటికి అంటే 341కి ఆర్టికల్ కు వర్గీకరణ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ఎడిషన్ డిలీషన్ లేదు కదా ఇందులో, యాడ్ చేసేది లేదు, డిలీట్ చేసేది కమ్యూనిటీలో పంపకాలు అంటున్నామండి. కానీ వాళ్ళు దానికి అది అప్లై అయ్యింది అంటారు కదా. మరి అడ్డుకునేందుకు ఇది ఒక సాకుగా పెట్టి చెప్తున్నారు. ఓకే, 341ని సాకుగా పెట్టి చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి ఈ సందర్భంగా, 2004లో ఈవి చిన్నయ్య గారు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ ఈవి చిన్నయ్య గారు 5 మంది రాజ్యాంగ ధర్మాసనంతో అరుణ్ మిశ్రా గారు ఏం చెప్పారు అని అంటే, భారత ప్రధాన న్యాయమూర్తి అరుణ్ మిశ్రా గారు ఈ వర్గీకరణ ద్వారా ఎస్సీలలో ఐక్యమత్యం పోతుంది, 341కి విరుద్ధం అని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది 5 మంది రాజ్యాంగ ధర్మాసనం. అప్పుడు ఏం చేశారు, మాలల్లో ఉండేటువంటి కొంతమంది అరే ఇది రాజ్యాంగబద్ధమైంది కదా ఈ తీర్పు, సుప్రీంకోర్టు చెప్పిందంటే అది రాజ్యాంగం చెప్పినట్టు కాబట్టి రాజ్యాంగబద్ధంగా చెప్పింది కాబట్టి వర్గీకరణ న్యాయం గెలిచింది, రాజ్యాంగం గెలిచింది, అంబేద్కర్ స్ఫూర్తి గెలిచింది అని సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడేమో అట్లా స్టేట్మెంట్ ఇచ్చారు. కపట బుద్ధి కనిపిస్తున్నదండి, కపట బుద్ధి కనిపిస్తున్నది. అదే తీర్పు 2004లో వచ్చినటువంటి తీర్పు అప్పుడు గెలుస్తేనేమో రాజ్యాంగం గెలిచింది, అంబేద్కర్ గెలిచింది అనేటువంటి ప్రక్రియ అప్పుడు ఆ మాటలు అన్నప్పుడు 2024లో ఆగస్టు 1వ తేదీన 7 మంది రాజ్యాంగ ధర్మాసనం చంద్రచూడ్ గారి నాయకత్వంలో 60:1 ప్రకారంగా వచ్చినప్పుడేమో అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంట. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంట. సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యవస్థలో ఇప్పుడు శాసనశాఖ, న్యాయశాఖ, కార్యనిర్వహణ శాఖ. ఇప్పుడు న్యాయశాఖకు సంబంధించినటువంటి ఏంటి సుప్రీంకోర్టు కదా, సుప్రీంకోర్టే కదా దేశ సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు. బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ రాసినటువంటి రాజ్యాంగ వ్యవస్థలో భాగమే కదా. దీన్ని అంటే మీరు యావత్తు తెలంగాణ సమాజము, తెలుగు రాష్ట్రాలు, దేశం మొత్తం చూస్తున్నది, దేశం మొత్తం ఆలోచిస్తున్నది. అప్పుడు ఇస్తేనేమో రాజ్యాంగబద్ధం, సుప్రీంకోర్టు తీర్పిస్తే, ఇప్పుడు ఇస్తేనేమో ఇది రాజ్యాంగబద్ధం కాదంటున్నారు. ఇది అరే అమ్మ, ఇది ఇంత రాంగుగా ప్రజల్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఒకరిద్దరు వ్యక్తులు, డబ్బు ఉండి, పలుకుబడి ఉండి, మీడియా ఛానళ్ళు ఉండి, వివేక్ లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ పని ఎజెండాగా పెట్టుకొని వైషమ్యాలు సృష్టించడం కోసం చాలా మంది మాలల్లో ఉండేటువంటి ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, గద్దల్ లాంటి వాళ్ళు, బొజ్జ తారకము, కత్తి పద్మ చాలా మంది చెప్పారు వర్గీకరణకు సపోర్ట్ అని గతంలో. ఇప్పుడు మాలల గర్జన అని పెట్టేసి అది చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది సమాజం మొత్తం ఆలోచిస్తున్నది. ఎస్సీ వర్గీకరణ అనేది 97లో వచ్చింది, 2004లో ముగింపైంది. దాదాపు సుదీర్ఘంగా 30 సంవత్సరాల నుంచి దీనిపైన చైతన్యం వస్తుంది, ఇయర్కి పెరుగుతుంది. ఆ సమూహం కూడా పెరుగుతుంది, వర్గీకరణ కావాలనే సమూహం. కింది స్థాయి నుంచి కూడా అవేర్నెస్ వచ్చింది. దీనికి ఐకాన్ ఎవరు? మందకృష్ణ మాదిగన్న. ఎంఆర్పిఎస్ ఏర్పడిందే మందకృష్ణ మాదిగన్న గారు. 1994 నుంచి ఈదుమూడు నుంచి, ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ ఉద్యమాన్ని ప్రారంభించి ఎస్సీలో ఉండేటువంటి ఉపకులాలన్నింటికి ఎవరి జనాభా ఎంతనో వారి జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ ఫలాలు అందాలి అనేటువంటి ఉద్దేశంతో 30 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఆగిపోకుండా, అలసిపోకుండా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా, ఎంతమంది విమర్శించినా వర్గీకరణ లక్ష్యంగా అన్న వివిధ పార్టీలకు మద్దతు ఇచ్చిండు. ఒకవేళ ఆ పార్టీలు వర్గీకరణ చేయనందుకు మళ్ళీ వాళ్ళకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేసిండు. ఈరోజు మాదిగా అని తల ఎత్తుకొని చెప్తున్నారు అని అంటే అది ఆత్మగౌరవంగా మందకృష్ణ మాదిగన్న. ఈరోజు పేరు పక్కన ఒక మాదిగా అని చెప్పుకుంటున్నారు సగర్వంగా. ఇప్పుడు ఒక రెడ్డి అని చెప్పుకుంటాడు, వెలమ, కమ్మ, చౌదరి, గౌడు, మాదిగా కూడా ఆత్మగౌరవంగా ఎక్కడ కూడా అలసిపోకుండా ఆత్మగౌరవంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగన్న. ఈ మధ్యలో 1 ఇయర్ నుంచి మరి మీకు కూడా నోటీస్కి వచ్చి ఉంటుంది, మీరేమి ఇందా చెప్తున్నారు, మేము మనువాదం వలన
అవేర్నెస్ రాలే, చైతన్యం రాలే, మాకు అందుకే ఈ ఘర్షణ పంచుకునే దాంట్లో అని అంటున్నారు. మనువాది అయిండు మందకృష్ణ మాదిగ అనేది ఎస్సీ ఇంటలెక్చువల్స్ కూడా మాట్లాడతారు. దళిత బహుజన కాన్సెప్ట్ మాట్లాడే వాళ్ళు కూడా బీజేపీ కాషాయ పార్టీ చేతిలో చిక్కండి ఆయన అనేది ఎంత నిజం ఉంది ఇందులో? ఇది కరెక్ట్ కాదంటున్నాం మేము. ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం పెట్టినప్పుడు హోటల్లో ఎంఆర్పిఎస్ విద్యార్థి నాయకత్వం ఎంఎస్ఎఫ్ నుంచి కావచ్చు, ఎంఆర్పిఎస్ నుంచి కావచ్చు, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా కూడా దాని నిరాహార దీక్ష ధర్నాలు చేసిర్రు. వాళ్ళ కార్యక్రమం అయితే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ వ్యక్తుల మీద దాడులు చేసిర్రు. మోడీ కౌగిల్లోకి పోయిండు మందకృష్ణ. నేనేమంటా ఉన్నాను అంటే చాలా మంది రాంగ్గా దాన్ని అంటే డైవర్ట్ చేస్తూ ఉన్నారు. కృష్ణమాది అన్న చాలా క్లారిటీ ఏంటంటే వర్గీకరణ నా లక్ష్యం. వర్గీకరణ లక్ష్యాన్ని సాధించుకునే క్రమంలో భాగంగా ఆ ప్రభుత్వాలను ఒప్పించేందుకు నా మాదిగ జాతి, మాదిగ ఉపకులాలు వాళ్ళ జనాభా దామాష రిజర్వేషన్ ఫలాలు అందాలి అంటే ప్రభుత్వాలకు చెప్పేందుకు, ఒప్పించేందుకు మందకృష్ణ మాదిగన్న బీజేపీని మోడీ గారిని ఒప్పిస్తున్నాడు. అంటే ఈడ జాతి చైతన్యం కోసం మాదిగల ఆత్మగౌరవాన్ని, మాదిగల కష్టాలు, మాదిగల కన్నీళ్లను తన కన్నీళ్లుగా భావించిండు. కానీ బయట చర్చ ఏం జరుగుతుందంటే 30 సంవత్సరాలు అనేక ఉద్యమాలు చేసిండు, చాలామంది ముఖ్యమంత్రులతోని రాజ్యాలతో పోరాటం చేసిండు. ఎందుకు బీజేపీకి ఎంఆర్పిఎస్ జెండా పట్టుకొని ఇంకొక చేతిలో ఎంఆర్పిఎస్ జెండా, ఇంకొక వైపు కాషాయ జెండా పట్టుకొని ఓట్లు వేయండి అని ఎంపీ ఎన్నికల్లో అడిగారు. అది పిలిపించిండు మందకృష్ణ మాదిగ గారు. 30 సంవత్సరాలు ఉద్యమం చేసిన నాయకుడు అంత ఆత్మగౌరవాన్ని తగ్గించుకొని ఎందుకు పోవాల్సి వచ్చింది బీజేపీ? అంటే కృష్ణమాది అన్న కూడా చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు, చాలా సభల్లో కూడా చెప్పాడు, నా మాదిగ జాతి, నా మాదిగతో పాటు ఉండేటువంటి ఎస్సీలో ఉండేటువంటి మిగతా ఉపకులాలన్నిటికీ వర్గీకరణ లక్ష్యం కోసం, వర్గీకరణ నా ఎజెండా, దానికోసం వర్గీకరణ సాధించుకునేందుకు నేను ఈ అడుగు వేస్తున్నాను చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. అదే మా డిబిఎస్ఎస్ సంఘంగా మేము బహుజన రాజ్యాధికారం రావాలని. అదే మీరు బహుజన రాజ్యాధికారం కాబట్టి అది కరెక్టా తప్ప అంటున్నాను. మేము ఏమంటా ఉన్నానంటే వర్గీకరణ జరగాలనేటువంటిది యావత్ సమాజం మొత్తం చెప్తా ఉన్నది కదా, మేము కూడా వర్గీకరణ జరగాలి, వర్గీకరణ జరిగేటువంటి అంటే వర్గీకరణ జరగాలని పునాది వేసి ఈరోజు ఒక పెద్ద మర్రి చెట్టు లాగా ఇంతమంది అంటే ఇంత పెద్ద ఉద్యమం దేశంలో ఒక 30 ఏళ్ల పాటు జరిగిన పోరాటం, ఒక జాతి ఆకాంక్ష, ఒక జాతి ఆశయం, మాదిగల కష్టాలు, మాదిగల కన్నీళ్లు, మాదిగల బాధలు మీరు చూడండి. వివక్ష అంటే గ్రామీణ ప్రాంతాలలో మాదిగలు మొదటి జనరేషన్ లో యూనివర్సిటీలకు వచ్చి చదువుకుంటున్నారు. ఇండ్లు లేవండి, ఆస్తులు లేవు, భూములు లేవు, అంతస్తులు లేవు. మాదిగనే కాదు మిగతా ఉపకులాలకు కూడా ఇప్పుడు మాదిగ మాలనే కాదండి, చాలా డక్కలి ఉన్నది. నేను చెప్పాను ఫస్ట్, డక్కలి, పంబాల, మాస్తి, మాలదాసరి చాలా కులాలు ఉన్నాయి, నీరటి చాలా కులాలు ఉన్నాయి, నేత ఇవన్నీ కులాలకు